హాయ్ అండి, నేను మీ దేవిక. ఈరోజు నేను చేయబోయే వంటకం 10 నిమిషాల్లో తయారయ్యే కార్న్‌ఫ్లోర్ స్వీట్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణీలు పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అందులోకి జీడిపప్పు, బాదం పప్పు, దోసపప్పు వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. వీటిని ఒక పక్క బౌల్లో పెట్టుకొని మళ్ళీ అదే బౌల్లోకి 1 గ్లాస్ పంచదార వేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మీకు పంచదార వద్దు అనుకున్న వారు బెల్లం కూడా వేసుకోవచ్చు తగినంతగా. ఇప్పుడు అది మరుగుతూ ఉండగా మనం ముందుగా వేయించుకున్నవి అందులోకి వేసుకోవాలి. ఈలోగా కార్న్‌ఫ్లోర్ కొంచెం అంటే 3 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ని మనము వాటర్లో వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మరుగుతూ ఉండగానే మనకు కావాల్సిన ఫుడ్ కలర్ కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ కలిపిన దాన్ని కూడా వేసుకుని చక్కగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా అది చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని స్టవ్ కట్టండి. ఇప్పుడు మనం ఏదైతే మనకి షేప్ కావాలనుకున్నామో ఆ షేప్లోకి ఆ ప్లేట్లోకి నెయ్యి రాసుకొని చక్కగా ఈ కార్న్‌ఫ్లోర్ స్వీట్ని అందులోకి వేసుకోండి. అది పావుగంట సేపు అలా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకుని మన పిల్లలకి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నా వీడియో చూసారు కానీ లైక్ కొట్టలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీ కామెంట్స్ ద్వారా ఇది ఎలా ఉందనేది మీరు కూడా తయారు చేసి మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియపరిస్తే నేను ఇంకా మంచి మంచి వంటకాలు చేస్తాను. మరి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.